అపార్ట్మెంట్ల పేరుతో మోసమట, తక్కువ ధరకే ఫ్లాట్స్ అంటూ ప్రచారం, ప్రీ లాంచ్ ఆఫర్ కింద 60 కోట్లు వసూలు, ఆపై ముఖం చాటేసి స్థలం విక్రయం, పోలీసులను ఆశ్రయించిన బాధితులు, భారతీ బిల్డర్స్ చైర్మన్ ఎండి సిఇఓ అరెస్ట్. ఇది ఎంత ఘోరం అంటే ఈ ప్రీ లాంచ్ అని వాడు ఏమంటాడు, ఇది ₹1,00,00,000 ఫ్లాట్ మీకు 30 లక్షలకే వస్తుంది, 3 ఏళ్లలో మేము రెడీ చేసి మీకు ఇచ్చేస్తాం, సో 30 లక్షలు కట్టండి, మీరు భవిష్యత్తులో ₹1,00,00,000 ఫ్లాట్ను కొట్టేయండి అని పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి అందమైన బ్రౌచర్లు కొట్టించి ఒక హాల్లోకి పంపించి గంటల తరబడి వాళ్ళ బ్రెయిన్లు వాష్ చేసి కొంతమంది ఏజెంట్లను రిక్రూట్ చేసుకొని వాళ్ళ ద్వారా ఫోన్లు చేసి ప్రజల బ్రెయిన్లు వాష్ చేసి, ఎక్కువగా ఇందులో నష్టపోయేది సామాన్య ప్రజలు. ఎవ్వరూ వాళ్ళు పెద్దగా ఆ స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టలేరు కాబట్టి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కొంత మెరుగైన జీతం తీసుకునే వాళ్ళు ఉంటారు చూసినా, ఎక్కువ మంది ఇందులో నష్టపోతూ ఉంటారు. ఇప్పుడు సాహితీ లక్ష్మీనారాయణ అని ఒకడు ఉండే లాస్ట్, వాడు దగ్గర 20,000 కోట్ల రూపాయలు ముంచి అవతల పడ్డాడు. 20,000 crores అంటే అన్ని కలిపితే అంత అమౌంట్ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఆ ప్రీ లాంచ్ పేరుతో డబ్బులన్నీ వసూలు చేస్తారు. ఇప్పుడు వీడు 60 కోట్లు వసూలు చేసి వీడు ఏం చేస్తాడు, 60 కోట్లు అని తీసుకుపోయి ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేస్తాడు. ఇదేమైనా గాలికి పోతుంది. ఇక వాళ్ళు తిరుగుతారు, ఏమైనా అంటే అయిపోయింది, ఆ భూమి చూపిస్తాడు, ఇదే నీదంటాడు, అదే నీదంటాడు, ఇందులో ఉన్న 300-400 మందిలో ఒక డివైడ్ తీసుకొస్తాడు. ఇట్లా నానా బీభత్సం సృష్టించి చివరికి తిరిగి మా డబ్బులన్నా మాకు ఇవ్వయా అనే కాడికి తీసుకొస్తారు పరిస్థితి. ఈ మధ్యలో మొత్తం పోలీసులందరినీ వాళ్ళ దగ్గరికి చేర్చుకుంటారు, లీడర్లందరూ వాళ్ళ మనుషులే ఉంటారు. ఇప్పుడు ఇంత పెద్ద దందాలు చేసేవాడు ఎవడు ఉంటాడండి? ఏ లీడర్తో అయినా అన్ని పార్టీలతో సంబంధాలు ఉన్నోడే ఉంటాడు. 20,000 కోట్లు ముంచిన సాహితీ లక్ష్మీనారాయణ అంటోడు ఇలా ఏడుండండి, దర్జాగా వాడు హైదరాబాద్లో తిరుగుతున్నాడు, దర్జాగా. చివరికి క్యాన్సర్తో బాధపడుతున్న పేషెంట్ల దగ్గర నుంచి కూడా వాడు డబ్బులు తీసుకొని కనీసం వాళ్ళకి రూపాయి అయ్యలే. మరి గవర్నమెంట్ మారింది, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా. అసలు ఇట్లాంటి ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో నష్టం చేసే వాళ్ళ మీద ఏం గైడ్ లైన్స్ రూపొందిస్తున్నారు? దీనివల్ల ఏమవుతున్నది, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. వాళ్ళు 10-20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ మోసం చేసింది ఏడా ఇది 14వ పేజీలు ఉంది, ఒక్క నిమిషం ఆగండి, కొంపల్లా ఎన్నో ఉన్నది ఇది. ఏ పేజీలో ఉన్నది ఇది? 14. ఇగో ఎక్కడిది, అతి తక్కువ ధరకే ఫ్లాట్స్ ఇప్పిస్తామంటూ భారతీ బిల్డర్స్ యజమానులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. 100 మంది నుంచి 60 కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి బిల్డింగ్ కడతామన్న స్థలాన్ని అమ్మేసిరట. ఈ స్థలంలో మీకు గట్టిస్తామని అదే అమ్మేసిరట. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో భారతీ బిల్డర్స్ చైర్మన్ ఎండి సిఇఓను సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం దూపాటి నాగరాజు చైర్మన్గా, మల్పూరి శివరామకృష్ణ ఎండీగా, తొడ్డాకుల నరసింహారావు సీఈఓగా 2021లో భారతీ బిల్డర్స్ పేరుతో మాదాపూర్లో కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రారంభించారు. కొంపల్లిలో 6 ఎకరాల 23 గుంటల భూమిని సేకరించారు. అక్కడ భారతీ లేక్ వ్యూ పేరుతో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు కట్టాలి అని నిర్ణయించారు. ముందుగా ఫ్లాట్లు బుక్ చేసుకున్న వారికి 3,200కు ఒక చదరపు అడుగు చొప్పున విక్రయిస్తామని ప్రీ లాంచ్ ఆఫర్ను ప్రకటించారు. చాలా తక్కువ ధర కదా ఇది. ఏమన్నా అరే తక్కువ ధరకు వస్తుంది కదా, ఇది అయిపోయేలోపు 3-4 ఏళ్ళలో అయిపోయేలోపు డబుల్ ట్రిబుల్ అవుతుంది కదా అని అనుకుంటారు. అట్లా ఆశకి మోసపోతారు. తమ అనుచరుల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. సుమారు 350 మంది నుంచి అడ్వాన్స్ల పేరుతో 50 నుంచి 60 కోట్లు సేకరించారు. డబ్బులు చేతికి రాగానే స్పందించడం మానేశారు. అంతేకాదు అపార్ట్మెంట్లు కట్టడం అటుంచి కొంపల్లిలో అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం సేకరించి పెట్టుకున్న 6 ఎకరాల 23 గుంటల భూమిని వేరే వ్యక్తులకు 100 కోట్లకు విక్రయం చేశారు. ఎప్పటికీ అపార్ట్మెంట్ ఊసే లేకపోయేసరికి కస్టమర్లకు అనుమానం వచ్చింది. డబ్బులు చెల్లించిన వారిలో బీవీఎస్ ప్రసాదరావు సహా పలువురు బాధితులు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతిని కలిసి ఫిర్యాదు చేశారు. సిపి ఆదేశాలతో ఆర్థిక నేరాల విభాగం పోలీసులు రంగంలోకి దిగారు. డీసీపీ కె ప్రసాద్ పర్యవేక్షణలో పూర్తి వివరాలు సేకరించి భారతీ బిల్డర్స్ చైర్మన్ ఎండి సిఇఓలను అరెస్ట్ చేశారు. ప్రీ లాంచ్ అనగానే వెనకా ముందు చూడకుండా డబ్బులు చెల్లించి మోసపోవద్దని, నమ్మకమైన నిర్మాణ సంస్థను ఎంచుకొని నిర్మాణం పూర్తయిన అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొనుగోలు చేయాలని, మోసగాళ్ల ఉచ్చులో పడొద్దని సిపి అవినాష్ మహంతి ప్రజలకు సూచించారు. ఇప్పుడు ఈ 400 మందిలో అంతా చదువుకున్నోలే కదా పాపం. మీరు ఆలోచించాలి కదా, వాడు కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేసిండు? 2021లో స్టార్ట్ చేసిండు. ఎన్ని రోజులు అవుతుంది? 3 ఏళ్ళు అవుతుంది దగ్గర. ఎట్లా నమ్మిరు వాడిని? వాడు జాగా కూడా అమ్మేసుకుని వెళ్ళిపోయిందంటే ఈక్వేషన్ చూడండి. ఇక
దయచేసి మోసపోకండి. ఇట్లాంటి ఆ బ్రోచర్లు చూస్తే మన దిమ్మ తిరిగిపోతుంది. ఈ రేపే కొనాలనిపిస్తుంది అప్పు చేసైనా.